నిజంగా చెప్పాలంటే నాకు పాస్టర్ ప్రవీణ్ గారు గురించి కానీ లేకపోతే ఆయన పరిచర్య గురించి నాకు ముందర తెలియదు, కానీ ఎప్పుడైతే వాళ్ళ మరణం గురించి ఈ న్యూస్ స్ప్రెడ్ అవడం మొదలైందో అప్పుడు నేను కొద్దిగా ఆన్లైన్ వెళ్ళి పాస్టర్ గారి జీవితం గురించి ఆయన పరిచర్య గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన ఎంత శక్తివంతంగా దేవుడు ఆయన్ని వాడుకున్నారో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందాక కొన్ని గంటల క్రితం నేను పాస్టర్ గారి ఫ్యూనరల్ అటెండ్ అయిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. అదేంటంటే నంబర్ 1, యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పాస్టర్ గారి ఇమీడియట్ ఫ్యామిలీ కొరకు, వాళ్ళ బంధువులు స్నేహితుల కొరకు, అలాగే పాస్టర్ గారితో సేవ చేసిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళ బృందం అంతటి వరకు కూడా మనము కలిసి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. అనేక ప్రశ్నలకి జవాబులు లేకపోయినా కూడా దేవుని యొక్క శాంతి సమాధానము వాళ్ళు ఒక సూపర్ న్యాచురల్ రీతిలో వాళ్ళందరూ కూడా అనుభవించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే పాస్టర్ గారి జీవితం ఏ విధంగా జీవించారో అది మనం చూసి అది మనకు ఒక పాఠంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఏ విధంగా దేవుని యొక్క పర్పస్ ఆయన జీవితంలో ఫుల్ఫిల్ అయ్యేటట్టు ధైర్యంగా ఎలాగైతే జీవించాడో మనము కూడా మన జీవితాలు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించాలని కోరుకుంటున్నాను. లెట్ దిస్ బి ఎ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఏం పనులు చేస్తున్నా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఆ ప్రణాళిక నెరవేర్చబడేటట్టు మనము జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే మూడవది ఏంటంటే సంఘముగా లేకపోతే క్రిస్టియన్ కమ్యూనిటీగా కూడా మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే దట్ జస్టిస్ అండ్ ట్రూత్ విల్ ప్రివైల్ ఇన్ దిస్ ఎంటైర్ మ్యాటర్ అండ్ దట్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ కంటిన్యూ టు బి స్ట్రెంగ్థెన్డ్. మన సంఘము, దేవుని యొక్క సంఘము బలపరచబడి దేవుని మహిమ కొరకు జీవించాలి అని అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.